భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసనం తేవాలని 54 రకాల పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా సేవలందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కోరారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యత్వం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యత్వం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసనం తేవాలని 54 రకాల పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా సేవలందించాలని, వెల్ఫేర్ బోర్డులో జమ చేసిన నిధులను పక్కదారిపోకుండా ప్రభుత్వం కార్మిక వర్గం నుండి వసూలైనటువంటి డబ్బులను ప్రతి పైసా కార్మికులకే ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు కార్డుల గురించి కార్యాలయాల వెంట తిరిగి విసిగి వేసారి అలసిపోతున్నటువంటి కార్మిక వర్గాన్ని లేబర్ అధికారులు ఇంకోసారి చేసి ప్రతి భవన నిర్మాణ మేస్త్రికి తారా కూలీర్మక మహిళలకు ఉచితంగా కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కార్మికులకు ప్రమాదవశాత్తుకు గురైనటువంటి సందర్భంలో వెంటనే వెల్ఫేర్ బోర్డు నిధుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మిక వర్గానికి 30 లక్షలు కుటుంబానికి ఇవ్వాలని, వారి పిల్లలకు వైద్య సౌకర్యం కానీ చదువులు కానీ ప్రభుత్వం ఆదుకొని కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొరికె సోములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కలకుంట శివకుమార్, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నెల్లికంటి నరసింహ, గజ్జల రాజు, గుణముని స్వామి, కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.